ప్రేజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. మార్చి 26వ తేదీ 2026 గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు సిల్వ వాక్య వాగ్దానము. 40 రోజులు సిల్వ ధ్యానములలో నేడు 32వ రోజు. సిల్వ వాక్య వాగ్దానం. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనం. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, యేసుక్రీస్తు ప్రభు 40 రోజులు సిల్వ ధ్యానములలో ఇంకా 8 రోజులు మిగిలి ఉన్నది. కావున విశ్వాసంతో సిలువను ధ్యానిస్తూ నడవగలరని ఆశిస్తున్నాము. మనుష్య కుమారుడుగా యేసు ప్రభు ఈ భూలోకమునకు రాకమునిపై ఎన్నో ప్రవచనములు, ఎందరో ప్రవక్తలు రాసి ఉన్నారు. దానిలో ఒకటి నా వస్త్రమును వారు పంచుకొంచున్నారు అని కీర్తనాకారుడు రాసినది. ప్రవచనము నెరవేర్పు నిమిత్తం పిలాతు ఊదా రంగు వస్త్రంను ధరింపచేసిన యూదులు ఆయనను గౌరవిస్తారని, మర్యాదిస్తారని అనుకున్నాడు. అయితే వారిలో యేసుక్రీస్తు పట్ల ఉన్న యెహోవాభావం ఒకటే, సిలువ వేయాలని, మరణమునకు కానీ అది వారికి ఎంతగా నాశనం వైపు నడిపించిందో గ్రహించలేకపోయారు. ఆయన వస్త్రములను కూడా చీట్లు వేసుకునే అంత దుస్థితిలో సైనికులు అవమానకరముగా ప్రవర్తించినారంటే వారిలో ఉన్న రాక్షసత్వం ఏ మనుషులోనైనా అది ఉంటుందా? మనము కూడా మనుషులుగా జన్మించినామంటే కేవలం ఆయన కృపను బట్టియే. తల్లి గర్భమందు రూపొందింపబడక ముందే ఎరిగి ఉన్న ఆయనను మనల్ని ఎన్నుకున్న దేవుడిగా ఆరాధిస్తున్నాము. మనం దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మార్గంలో నడుచువారముగా మనలో రాక్షసత్వం, క్రూరత్వం రాకుండా యేసుక్రీస్తు ఇచ్చిన ప్రేమ మార్గంలో నడుచుచు ఆయన వస్త్రములను మన కొరకు ఆ దుర్మార్గులు సీట్లు వేసుకుని లాక్కుని ఉన్నారని దుఃఖపడుచు మహిమ వస్త్రములను కోరుకుని అందుకోగలిగితే సిల్వనాథుడైన యేసుక్రీస్తు మనతోనే ఉండి మనను ఆలకించి మన శ్రమలను తొలగించి ఎక్కడ ఏ దేశంలో ఏ పరిస్థితిలో ఉన్నా, దేవా నన్ను కాపాడుము, నన్ను నా ప్రాణమును కాపాడుము, నా కుటుంబమును దీవించుము, నా గృహములను నా బిడ్డలను ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని కోరితే తప్పక ఆయన మనతోనే ఉండి మనతోనే నివాసము చేసి మనకు కావలసినవన్నీ కూడా సమృద్ధిగా దయచేవాడై ఉన్నాడు. కావున ఇట్టి వాక్య వాగ్దానం ద్వారా మహిమ వస్త్రములను పొంది పరిశుద్ధాత్మ చూపే మార్గంలో పయనించగల శక్తి దేవాది దేవుడు మనెల్లరికూ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన. మా రక్షణకై అవమానము నొందిన సిలువనాథుడైన యేసుక్రీస్తు ప్రభువా, నీ వస్త్రములు కూడా పంచుకునే స్థితిలో ఉన్న సైనికుల వలె కాక నీ క్రీస్తు సైనికుల వలె మేము మహిమ వస్త్రములను ధరించుకోగల భయభక్తులు కలిగి నీ మార్గంలో నడవగల శక్తి దయచేయము. సిల్వ ధ్యానములలో చివరి 8 రోజులు కూడా నీ సిల్వ మార్గంలో పయనించగల దైవ బలమును మాకు దయచేయము. నేడు 10వ స్థలంలో నిన్ను ధ్యానించుచున్నాము కనుక గత 9 స్థలములు మాకు తోడున్న ప్రభువా, ఇక రానయున్న ఈ 3 స్థలములను కూడా నిన్ను ధ్యానించగల శక్తిని మా ఎల్లరికూ దయచేయమని వేడుకుంటున్నాము. ఈ సిల్వ ధ్యానములలో నీ ఆత్మతో పరిశుద్ధాత్మ ద్వారా తాకమని, సైతాను బంధకాల నుంచి విమోచన చేయమని వేడుకుంటున్నాము. శాపముల నుంచి విడుదల దయచేసి మేలులు వరములతో నింపమని వేడుకొనుచున్నాము. ఇరాను, ఇజ్రాయేల్, అమెరికా యుద్ధం వల్ల గల్ఫ్ దేశాల్లో చిక్కుబడిపోయిన నీ ప్రియ బిడ్డలందరి యొక్క కన్నీటి ప్రార్థన ఆలకించుము. వారున్న దేశంలో పడుచున్న ఆ మిషన్లు, బాంబులు, మోతల వల్ల ఎంతో భయభ్రాంతులు అవుచు మరణకరమైన వేదన చెందుచుండగా ప్రభువా, ఈ యుద్ధ వాతావరణంలో వారు పడుచున్న నరకయాతనను తప్పించి తెప్పరెల్ల చేసి ఆదరించుము. నీ చిత్తమైతే స్వదేశమునకు ప్రయాణమైన ఏర్పాట్లను సులభముగా చేసి సొంత గ్రామమునకు రప్పించి కుటుంబాలతో నేను స్తుతించే భాగ్యమును దయచేయము. నీ సన్నిధిలో సాక్షులుగా నిలుపుము. ఈ యుద్ధం వల్ల ధరలు విపరీతముగా పెరిగిపోయి మాకు దేశంలో గ్యాస్ కొరత, పెట్రోల్ కొరత ఏర్పడినది. కావున ప్రభువ, మమ్మలను ఆదుకొనుము. ఈ సమస్యకు నీవే పరిష్కరించి మాకు మా జీవమునకు నీవే స్వాంతన చేకూర్చమని ఆదరించమని వేడుకొనుచున్నాము. ఈ గొప్ప సమయం మాకు ఇచ్చినందుకు వందనములు చెల్లించుచున్నాము. మాలో ఎవరికైతే ఏ అవసరం ఉన్నాయో అవన్నీ కూడా ఆలకించి నెరవేర్చి సిల్వ ధ్యానముల యొక్క ఫలమును కుమ్మరించమని వేడుకుంటున్నాము. నీ సిల్వ మార్గంలో 14 స్థలములు ధ్యానించుటకు మాకు అవకాశం ఇచ్చినందుకు వందనములు తెలుపుతున్నాము. మేము ఏ విధంగా మీ సిలువను ధ్యానించాలో మాకు నేర్పించి నడపమని వేడుకుంటున్నాము. మేము మీ సిలువ నీడలో ఉండి మా జీవితంలో వెలిగించుకునే వాత్సల్యతను అనుగ్రహించుము. ఇప్పటి వరకు సిల్వ ధ్యానములలో ఎంతో సమయం వృధా అయిన వారముగా
ఇక ఏమి చేస్తాములే అని నిరుత్సాహపడక నీ శిలువ విలువను తెలుసుకోవడానికి అతి కొద్దిగా సమయంలోనైనా హెచ్చింపజేసి నీ శిలువ ఎడల ప్రేమను చూపుచు మా భారములన్నీ వేసుకుని శిలువ ధ్యానముల అనంతరం నీవు ఇచ్చే ఫలములను అందుకునే శక్తిని మా ఇల్లరకు దయచేయమని వేడుకుంటున్నాము. ఆసుపత్రిలో ఎమర్జెన్సీలో ఉన్న మా ప్రియ బిడ్డలు సంపూర్ణ ఆరోగ్యం దయచేసి సాక్షులుగా నిలుపుము. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయిచున్న నీ ప్రియ బిడ్డలైన మా పిల్లలందరికీ సంపూర్ణ జ్ఞానం ఇచ్చి అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించే శక్తి అనుగ్రహించి ఉన్నత విద్యకు బాటలు వేయమని బ్రతిమలాడుచున్నాము. ఈరోజు వివాహ దినోత్సవంలో, జన్మదిన దినోత్సవంలో, ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వంతన చేకూర్చి ఆదుకొనుము. ప్రార్థన వినిచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము. ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమరించమని వేడుకునిచున్నాము. ఈ వాక్య పరిచయలో అవంతరాలు కలిగిస్తున్న దుష్టశక్తుల యొక్క పన్నాగములను చిత్తు చేసి నిరంతరము మా జీవితకాల పర్యంతరము ఈ పరిచర్యను కొనసాగించుకుంటూ శక్తిని దయచేయము. ప్రతిరోజు ఈ వాక్య వాగ్దానాలు వింటున్న ఈ ప్రియ బిడ్డలకు నిండుగా మెండుగా దీవెనల వర్షం కుమరించుము. మాకు కావలసిన వెళ్ళ అనుగ్రహించమని వేడుకుంటున్నాము. ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ శిల్వనాథుడైన యేసుక్రీస్తు తన మహిమ వస్త్రములను మనకు అందజేసి పరిశుద్ధాత్మను కుమ్మరించి సంరక్షించి కాపాడి దీవించును గాక. ఆమెన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత.